మనం బైనామియల్ థియరంలో పీవైక్యూ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ చూసాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ సంథింగ్ అంటే యాక్చువల్గా ఐపీ రేంజ్ క్వశ్చనే, కానీ అందులో రకరకాలుగా ఎలా ట్విస్ట్ చేయొచ్చు అన్నది క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ చూశారు. సో ఇవి చేస్తే సరిపోదు, ఇంకా మీరు అంటే ఇందులో ఈ టైప్ ఈ కాన్సెప్ట్ మీద మీరు క్వశ్చన్ వచ్చినా కూడా చేయగలగాలంటే కంపల్సరీ క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేయగలుగుతాడు, ఎలా ఎన్ని రకాలుగా ట్విస్ట్ చేయొచ్చు, ఎలా ట్విస్ట్ చేసినా కూడా మీకు క్వశ్చన్ చేసే క్యాపబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు 100% ఇందులో మార్క్స్ గెయిన్ చేయడానికి ఓప్స్ పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు ఇంకో రకమైన ట్విస్ట్, ఇంతకుముందు మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ సంథింగ్, కొన్ని డిఫరెంట్ ట్విస్ట్ చూసాం. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ట్విస్ట్. సో ఇప్పుడు ఇందులో మనకి ఏంటంటే ఈ మ్యాక్సిమం ఇదేంటి కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ సంథింగ్ ఇచ్చి మ్యాక్సిమమా మినిమమా కాన్సెప్ట్ తోటి ఇంటర్లింక్ చేసి ఉంటాడు. సో మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ తోటి ఇంటర్లింక్ చేసిన క్వశ్చన్స్ ఎలా చేయాలి అన్నది మనం చూద్దాం. సో ఇదైతే మీరు పర్ఫెక్షన్ వస్తే అప్పుడు మీకు క్వశ్చన్ మీకు మీ స్లాట్లో అంటే మ్యాక్సిమం దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే కొన్ని స్లాట్స్లోనేమో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, కొన్ని స్లాట్స్లోనేమో లైట్ ట్విస్ట్ ఉంటుంది, కొన్ని స్లాట్స్లో కొద్దిగా ఎక్కువ ట్విస్ట్ చేసి ఉంటుంది. సో మీరు ఎలా వచ్చినా కూడా అంటే మీ దాంట్లో కొద్దిగా ఎక్కువ ట్విస్ట్ అయినా కూడా చేయగలగాలంటే సో ఎలా ట్విస్ట్ చేస్తాడు అన్ని మోడల్స్ మనం ఎప్పుడైతే నేర్చుకోగలమో అప్పుడు మనం మార్క్స్ గెయిన్ చేయడానికి ఉంటుంది. సో కాబట్టి ఎగ్జామ్లో ట్విస్ట్ చేసినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకోగలిగితే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే ది ఎక్స్పాన్షన్ ఒక ఎక్స్పాన్షన్ ఇచ్చేసాడు. ఇందులో L1 ఈజ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో ఇండిపెండెంట్ టర్మ్ ఉంటుంది కదా, సో ఆ ఇండిపెండెంట్ టర్మ్ అంటే అప్పుడు ఏం కావాలి, ఎక్స్ పవర్ 0 అవ్వాలి. సో ఎక్స్ పవర్ అంటే ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం, జనరల్ టర్మ్ కనుక్కొని ఏం చేస్తాము, ఎక్స్ పవర్ని 0కి ఈక్వేట్ చేస్తాం. ఎందుకంటే ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్ పవర్ని 0కి ఈక్వేట్ చేస్తాం. సో చేసిన తర్వాత దాని రిలేటెడ్ ఆర్ వాల్యూ వస్తుంది, అప్పుడు ఆ ఇండిపెండెంట్ టర్మ్ వస్తుంది. కానీ అక్కడ ఏమన్నాడు, అది లీస్ట్ అవ్వాలన్నాడు. సో L1 ఈజ్ ద లీస్ట్ అంటే ఆన్సర్ వచ్చిన లీస్ట్ దాని లీస్ట్ వాల్యూని L1 అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు టీటా ఈజ్ π/8 to π/4 మధ్యలో ఉందని ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ L2 ఈజ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ది ఇండిపెండెంట్ టర్మ్. L2 కూడా లీస్ట్ అమ్మే అన్నాడు. L1 లీస్టే L2 లీస్టే అంటే మరి ఎలా అంటే ఇక్కడ రేంజ్ డిఫరెంట్ ఇచ్చాడు. ఇక్కడ టీటా వాల్యూ అంటే సేమ్ రెండింటిలో ఒకటి ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కుంటాం. సో లీస్ట్ అవ్వాలంటే ఇక్కడ టీటా రేంజ్ ఈ రేంజ్లో ఉన్నప్పుడు లీస్ట్ వాల్యూ L1, టీటా అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడు లీస్ట్ వాల్యూ L2 అన్నాడు. దెన్ L2 రేషియో L2/L1 కావాలి, అంటే L2:L1 అన్నా L2/L1 అన్నా ఒకటే. సో ఆ రేషియో కనుక్కోవాలి. సో 2020లో వచ్చింది. సరే ఫస్ట్ మనకి ఇండిపెండెంట్ టర్మ్ కానీ ఎక్స్ పవర్ ఆఫ్ సంథింగ్ కానీ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, జనరల్ టర్మ్. కాబట్టి మనం ఫస్ట్ జనరల్ టర్మ్ కనుక్కుంటాం. సో జనరల్ టర్మ్ ఈజ్ R+1th టర్మ్ అనుకుంటే, సో ఇక్కడ బైనామియల్ పవర్ 16 కాబట్టి 16R. సో ఇక్కడ కంటే 1 లెస్ కదా. సో నెక్స్ట్ ఫస్ట్ టర్మ్ ఏంటి, x/cos θ. ఈ రెండింటి డిఫరెన్సే ఫస్ట్ టర్మ్ పవర్. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి, 1/x sin θ. సఫిక్స్ ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే సఫిక్స్ ఉందో అక్కడ పవర్ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసేస్తాం, అంటే ఎక్స్ టర్మ్స్ని సపరేట్ చేసేసేయండి, కాన్స్టెంట్స్ని సపరేట్ చేసేయండి. ఇక్కడ 16CR. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 1/cos θ. 1/cos θ దాని పవర్ ఎంత, 16 - R. సో డినామినేటర్లో రాసాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఏంటి కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్ 1/sin θ పవర్ R. 1/sin θ పవర్ R. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వేరియబుల్ ఏంటి, ఎక్స్ పవర్ 16 - R. ఇందులో ఎక్స్ డినామినేటర్లో ఉంది. సో న్యూమీటర్లోకి వెళ్తే పవర్ ఏంటి, R. సో న్యూమీటర్లోకి వెళ్తే పవర్ ఏమవుతుంది, -R అవుతుంది. అప్పుడు ఏంటి పవర్స్ని మల్టిప్లై చేసినప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి, 16 - 2R వస్తుంది. సో ఇది వేరియబుల్ పవర్. సో ఇప్పుడు మనకి ఇండిపెండెంట్ కావాలి. సో ఇండిపెండెంట్ కావాలంటే కాన్స్టెంట్ టర్మ్ అంటే అప్పుడు ఎక్స్ పవర్ ఏం కావాలి, 0 అవ్వాలి. కాబట్టి ఎక్స్ పవర్ మనం 0కి ఈక్వేట్ చేస్తే R వాల్యూ 8 వచ్చేసింది. సో ఇప్పుడు R వాల్యూ తీసుకొచ్చి ఇందులో కోఎఫిషియంట్స్లో రాసేస్తే, అంటే ఇది తప్పించి రిమైనింగ్ అంతా కూడా కోఎఫిషియంటే కదా. సో అక్కడ మనం R వాల్యూ అనేది 8 అనేది సబ్స్టిట్యూట్ చేసేస్తే, సో అప్పుడు ఏమొస్తుంది, ఇండిపెండెంట్ టర్మ్ 16C8. సో ఇందులో వేరియబుల్ అవసరం లేదు, ఒకవేళ రాసినా నష్టం ఏం లేదు. ఇక్కడ కూడా R వాల్యూ 8 రాస్తే ఏమవుతుంది, 16 - 16. సో ఎక్స్ పవర్ 0 అవుతుంది. ఎక్స్ పవర్ 0 కాబట్టి ఇది ఏమవుతుంది, 1 అవుతుంది. అక్కడ రాసినా రాయిపోయినా పర్లేదు, మన కోఎఫిషియంటే కాబట్టి. సో నెక్స్ట్
16C8. నెక్స్ట్ ఇక్కడ కూడా r ప్లస్ 8 రాస్తే 16 - 8. సో 8. సో r వాల్యూ ఎంత 8. సో ఇది ఇంతవరకు వచ్చింది. ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరైనా చేయగలిగే టర్మే. ప్రాబ్లం ఇంతవరకు చేయగలరు. సో ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇండిపెండెంట్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు టీటా అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడు దీని లీస్ట్ వాల్యూ ఏమంటున్నాడు, L1 అంటున్నాడు. సో దీని లీస్ట్ వాల్యూ L1 అంటున్నాడు. నెక్స్ట్ టీటా అనేది ఈ రేంజ్లో ఉన్నప్పుడు దీని లీస్ట్ వాల్యూ ఏమంటున్నాడు, L2 అంటున్నాడు. సో లీస్ట్ కనుక్కోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఫిక్స్డ్ వాల్యూస్ ఫస్ట్ ఏంటి, ఇక్కడ 16C8 అనేది ఫిక్స్డ్ వాల్యూ, అంటే వేరియబుల్ లేదు కాబట్టి సో అది ఫిక్స్డ్ వాల్యూ. ఇప్పుడు మనకి లీస్ట్ కావాలంటే సో ఇక్కడ ఇది ఇక్కడ వేరియబుల్ అనేది టీటా అనేది డినామినేటర్లో ఉంది. సో లీస్ట్ అవ్వాలంటే డినామినేటర్ మ్యాక్సిమం అవ్వాలి. సో డినామినేటర్ మ్యాక్సిమం అయితే అప్పుడు మీకు ఆన్సర్ లీస్ట్ వస్తుంది. సో మనకి లీస్ట్ ఆన్సర్ రావాలంటే ఎంత ఎక్కువ నెంబర్ పెట్టి డివైడ్ చేస్తే అంత వాల్యూ తక్కువ వస్తుంది. సో డినామినేటర్ మోర్ ఉంటే వి గెట్ లీస్ట్ వాల్యూ. డినామినేటర్ మినిమం అయితే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. డినామినేటర్ మ్యాక్సిమం వస్తుంది అంటే ఏదైనా సపోజ్ ఏదైనా షేర్ చేసుకోవాలనుకోండి, ఏదన్నా సపోజ్ ఏదన్నా ఎక్కువ మంది డివైడ్ చేసుకున్నారనుకోండి, సమ్ పీస్ అనేది కేక్ అనేది డివైడ్ చేసుకున్నాం అనుకోండి, మినిమం తక్కువ పీస్ ఎప్పుడు వస్తుంది, ఎక్కువ మంది షేరింగ్ అయినప్పుడు వస్తుంది. అంటే డినామినేటర్ ఎక్కువైతే మనకి మినిమం క్వాంటిటీ వస్తుంది. అదే డినామినేటర్ అంటే షేరింగ్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువ ఉంటే అంటే సో షేరింగ్ పర్సన్స్ తక్కువ అంటే ఏంటి, డినామినేటర్ మినిమం. సో డినామినేటర్ మినిమం అంటే నెంబర్ ఆఫ్ షేరింగ్ పర్సన్స్ తక్కువ ఉంటే వి గెట్ మోర్ క్వాంటిటీ, కాబట్టి మోర్ క్వాంటిటీ వస్తుంది. కాబట్టి డినామినేటర్ మినిమం ఉంటే మ్యాక్సిమం వస్తుంది, డినామినేటర్ మ్యాక్సిమం ఉంటే ఆన్సర్ రిజల్ట్ ఏమొస్తుంది, మినిమం వస్తుంది. అంటే ఎక్కువ మంది షేర్ చేసుకున్నప్పుడు మీకు వాల్యూ తక్కువ వస్తుంది, తక్కువ మంది షేర్ చేసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది. సో తక్కువ మంది షేర్ చేసుకోవడం అంటే డినామినేటర్ మినిమం అవ్వాలి. డినామినేటర్ మినిమం అయితే మ్యాక్సిమము, డినామినేటర్ మ్యాక్సిమం అయితే మినిమం, ఆపోజిట్. సో ఆ లాజిక్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఈ లాజిక్ అనేది ఎక్కడే కాదు, ఏ చాప్టర్లో అయినా కూడా ఈ మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ అనేది ఇక్కడే వస్తుంది అనుకోవద్దు, ఏ చాప్టర్లో అయినా లింకప్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి చాలా చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి దీని డినామినేటర్ ఏం కావాలి, మనకి మినిమం వాల్యూ కావాలి కాబట్టి డినామినేటర్ మ్యాక్సిమం అవ్వాలి. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, సైన్ అండ్ కాస్. సింపుల్గా సైన్ ఉన్నా సింపుల్గా కాస్ ఉన్నా సైన్ మినిమం మ్యాక్సిమం వాల్యూస్ మనం చెప్పచ్చు. కానీ కాంబినేషన్ సైన్ అండ్ కాస్ ఉంటే కొద్దిగా కష్టమైపోతుంది. కాబట్టి దాన్ని సింగిల్ ఫంక్షన్గా ఏమైనా కన్వర్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉందా అంటే సో అక్కడ ఏంటి, రెండింటికి సేమ్ పవరే కాబట్టి కాస్ టీటా సైన్ టీటా హోల్ పవర్ 8. సో ఈ సింగిల్ ఫంక్షన్ అయితే అంటే ఇక్కడ రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, అలా కాకుండా సింగిల్ ఫంక్షన్ అయితే మనం ఈజీ కనుక్కోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడగానే మనకు ఫార్ములా మైండ్లో మెరుపులాగా ఐడియా రావాలి. ఏంటది, సైన్ 2θ. సైన్ 2θ అంటే ఏంటి, 2 sin θ కాస్ టీటా, 2 sin θ కాస్ టీటా. అంటే ఇక్కడ 2 ఉండుంటే అప్పుడు 2 sin θ కాస్ టీటా నేను రాయొచ్చు, సైన్ 2θగా రాయొచ్చు. అంటే సింగిల్ ఫంక్షన్గా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 లేదు, 2 లేదని బాధపడాల్సిన అవసరం లేదు. మీకు 2 కావాలంటే రాసేయండి. అంటే అప్పుడు 2 పవర్ 8 డినామినేటర్లో ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇంటూ న్యూమరేటర్ ఏం చేస్తాం, 2 పవర్ 8. అంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈస్ మల్టిప్లైయింగ్ విత్ 2 పవర్ 8. ఇప్పుడు ఇది ఏమొస్తుంది, 2 పవర్ 8 బై 2 sin θ కాస్ టీటా అంటే ఎంత, సైన్ 2θ. సైన్ 2θ పవర్ ఏంటి, 8 ఉంది. సో సింప్లిఫై అయిన తర్వాత ఇది వస్తుంది. సో మీకు సింప్లిఫై అయిన తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే డినామినేటర్ అన్నోన్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ ఉంది, సింగిల్ ఫంక్షన్లో ఉంది. ఇప్పుడు సైన్ కాస్ కాంబినేషన్ కాకుండా సింపుల్గా సైన్ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పడానికి ఆన్సర్ చెప్పడానికి పాసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు మనకి మినిమం రావాలంటే డినామినేటర్ మ్యాక్సిమం అవ్వాలి. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, సైన్ మ్యాక్సిమం వాల్యూ సైన్ రేంజ్ తెలుసు -1 to 1. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. సైన్ మ్యాక్సిమం వాల్యూకి పవర్ ఈవెన్ పవర్ ఉంది, అది చూసుకోండి. సో మ్యాక్సిమంకి పెద్ద ప్రాబ్లం లేదు. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. సో సైన్ మ్యాక్సిమం వాల్యూ 1 అయితే అప్పుడు మీకు వస్తుంది. కానీ 1 అన్ని డైరెక్ట్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అసలు 1 వచ్చే పాసిబిలిటీ ఉందా, ఇచ్చిన రేంజ్ ఇక్కడ టీటా రేంజ్ ఇచ్చాడు, ఆ రేంజ్లో అసలు సైన్ వాల్యూ వస్తుందా లేదో మనకు తెలియదు. కాబట్టి ఫస్ట్ అది చెక్ చేసుకోండి. సో అంటే సైన్ వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అని టక్ మనం రాసేయకూడదు. సో అంటే మనకి యాంగిల్ అనేది
ఆ సప్లై ఉంటుంది, అది రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ టీటా అనేది L1 మనం డిస్కస్ చేసినప్పుడు టీటా అనేది ఏంటి, π/8. టీటా అనేది π/8కి π/4కి మధ్యలో ఉన్నాడు అంటే అప్పుడు 2θ ఏమవుతుంది, π/4కి 2θకి 2θ ఏమొస్తుంది, π/2 మధ్యలో వస్తుంది. సో ఇప్పుడు అంటే సైన్ మ్యాక్స్ వాల్యూ ఎంత, మనం 1. సో 1 రావాలి అంటే యాంగిల్ π/2 అయ్యే పాసిబిలిటీ ఉందా, ఉంది. అంటే ఇక్కడ π/2 లేదనుకోండి, ఒకవేళ సపోజ్ ఇదంతా కంప్లీట్ చేసిన చెప్తాను. సో ఫస్ట్ ఇది మీకు ఇంకా క్లియర్ కావాలంటే గ్రాఫ్ గీసుకోవడం ఇంకా బెస్ట్. సైన్ గ్రాఫ్ గీసుకుంటే సైన్ వాల్యూ 0 దగ్గర 0, π/2 యాంగిల్ π/2 దగ్గర ఎంత 1. సో π/2 దగ్గర 1 ఇలా వస్తుంది సైన్ గ్రాఫ్. సో 0 to π/2. సో మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది, π/2 దగ్గర వస్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ట్విస్ట్ అవ్వలేదు కానీ ఇక్కడ ఒక్కొక్కసారి మీకు ఏమి ఇస్తాడంటే టీటా రేంజ్ అక్కడ π/4 అలా కాకుండా 0 to π/8 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇంతకుముందు ఇక్కడ సైన్ మ్యాక్సిమం ఏంటి 1 తీసుకుంటే ఓకే. కానీ ఇక్కడ కూడా ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీరు 1 తీసుకోవడానికి లేదు. ఎందుకు లేదు అంటే కొద్దిగా జాగ్రత్త వినండి. సో ఇప్పుడు 2θ అంటే ఏంటప్పుడు 0, 2θ < π/4 అంటే యాంగిల్ ఎంతవరకు ఉంది, π/4 వరకే ఉంది. యాంగిల్ 0 to π/4 వరకే ఉంది. అంటే ఇన్పుట్ అనేది అప్ టు π/4 వరకే ఉంది. అంటే మీరు ఇంతవరకే యాంగిల్ అనేది ఇంతవరకే ఉంది. సో π/2 అనేది అసలు ఇన్పుట్ అనేది లేదు. ఒకవేళ ఇట్లా ఇచ్చుంటే క్వశ్చన్ ఇలా ఇచ్చుంటే అప్పుడు సైన్ అనేది గ్రాఫ్ గీస్తే ఏమవుతుందంటే మీకు ఈజీగా అట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసేయచ్చు. సో సైన్ గ్రాఫ్ చేసాం. మనం ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ 2θ రేంజ్ ఏంటి, 0 to π/4 రేంజ్లోనే. సో 0 to π/4 రేంజ్లో ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, 0 దగ్గరనా, మధ్యలోనా, π/4 దగ్గరనా. సో π/4 దగ్గర మ్యాక్సిమం అవుతుంది. π/4 దగ్గర మ్యాక్సిమం అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ రేంజ్ టీటా రేంజ్ ఇక్కడ ఇస్తే అప్పుడు సైన్ టీటా మ్యాక్స్ ఎంత, π/4. 2θ వాల్యూ కదా మనం రాస్తుంది. సో సైన్ 2θ అంటే ఎంత, π/4. సైన్ π/4 ఎంత, 1/√2. సో ఒకవేళ టీటా అనేది ఈ రేంజ్లో ఉంటే అప్పుడు ఇక్కడ సైన్ మ్యాక్స్ వాల్యూ 1 కాదు. యాక్చువల్గా సైన్ మ్యాక్స్ వాల్యూ 1ఏ, కానీ ఇచ్చిన రేంజ్లో, ఇచ్చిన ఇన్పుట్లో ఈ రేంజ్లో మ్యాక్సిమం ఎక్కడ, సో టీటా వాల్యూ π/8. టీటా π/8 అయితే 2θ ఏమవుతుంది, π/4. సో ఇది నేను రైట్ ఇక్కడ రాసింది 2θ వాల్యూస్. సో π/4 దగ్గర మీకు మ్యాక్సిమం వస్తుంది. సో ఆ మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1/√2. ఒకవేళ క్వశ్చన్ అలా ఇచ్చుంటే. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది రేంజ్ అనేది ఏంటి, ఇది ఇచ్చాడు కాబట్టి 2θ రేంజ్ ఏమవుతుంది, 0 to π/2. కాబట్టి ఇప్పుడు మనకి సప్లై అనేది 0 to π/2 వరకు ఉంది. సో అప్ టు 0 to π/2 వరకు మనం వెళ్తే ఈ ఎంటైర్ గ్రాఫ్లో లెఫ్ట్ నుంచి రైట్ పోతున్న కొద్ది ఇంక్రీజ్ అవుతుంది. క్లియర్గా మన మ్యాక్సిమం ఎక్కడుంది, ఇక్కడ ఉంది. కాబట్టి π/2 దగ్గర మ్యాక్సిమం ఉంది. మరి సైన్ ఆఫ్ π/2 ఇక్కడ 2θ వాల్యూ కదా, ఇది 2θ వాల్యూ. సో సైన్ π/2 ఏమవుతుంది, సైన్ π/2 1. కాబట్టి ఇచ్చిన రేంజ్లో దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత, 1. సో డినామినేటర్ మ్యాక్సిమం అయితే మీకు ఆన్సర్ మినిమం వస్తుంది. సో ఇంటూ 2^8/1. సో 1 పవర్ ఎనీథింగ్ 1. కాబట్టి సో ఇది మీకు మినిమం వాల్యూ, దీన్ని ఏమంటాం L1. సో ఇదేంటి L1 వచ్చింది. అలాగే నెక్స్ట్ L2 రేంజ్ చూద్దాం. సో L2 అనేది సేమే కానీ ఇక్కడ యాంగిల్ మారిపోయింది. L2లో యాంగిల్ మారిపోయింది. సో ఏంటి, టీటా రేంజ్ ఏంటి L2కి π/6, టీటా వాల్యూ π/16. సో టీటా వాల్యూ π/16 నుంచి π/16 < θ π/8. సో ఇప్పుడు 2/t మల్టిప్లికేషన్ చేస్తే π/8 సో < 2θ π/4. ఇప్పుడు సైన్ మ్యాక్సిమం ఎక్కడవుతుంది, ఈ ఇంటర్వెల్ ఎక్కడవుతుంది, గ్రాఫ్ గీసుకుంటే మీకు సేఫ్టీ ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ వేరే ఫంక్షన్స్ కాసు అవన్నీ డిక్రీజింగ్ అవుతాయి. సో మ్యాక్సిమం దగ్గర మ్యాక్సిమం చెప్పొద్దు. అంటే సైన్ కాబట్టి ఓకే అయినా కూడా అంటే కొన్నిసార్లు మీకు రిస్క్ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ అంటే క్వశ్చన్ రకరకాల ట్విస్ట్ చేసినప్పుడు సో అట్లా బ్లైండ్ తీసుకోకుండా గ్రాఫ్ తీసుకుంటే మీ క్వశ్చన్ ఎలా ట్విస్ట్ చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఈ రేంజ్లో సైన్ గ్రాఫ్, మామూలుగా సైన్ గ్రాఫ్ ఏంటి, 0 దగ్గర 0,
π/2 దగ్గర సారీ π/2 దగ్గర ఎంత 1. సో π/2 దగ్గర 1. కానీ ఇక్కడ 2θ రేంజ్ ఏముంది? 2θ రేంజ్ π/8 నుంచి, అంటే మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి? π/8 నుంచి ఎంతవరకు? π/4. అంటే మనం డిస్కస్ చేయాల్సింది ఓన్లీ ఇంటర్వెల్లోనే, అంటే మనం డిస్కస్ చేయాల్సింది ఓన్లీ ఇంటర్వెల్లోనే. సో ఇక్కడ లీస్ట్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? మ్యాక్సిమం వస్తుంది. అంటే ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వెల్లో ఇక్కడ లీస్ట్ అవుతుంది, ఇక్కడ ఏంటి? మ్యాక్సిమం అవుతుంది. ఈ మధ్యలో సో లీస్ట్ ఇక్కడ అవుతుంది, ఇంక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి క్లియర్గా గ్రాఫికల్గా చూస్తే లీస్ట్ హైట్లో π/8 దగ్గర లీస్ట్ వాల్యూ వస్తుంది, మ్యాక్సిమం ఎక్కడ వస్తుంది? π/4 దగ్గర వస్తుంది. అంటే ఇక్కడ మ్యాక్సిమం అవుతుంది. సో అంటే ఇదేంటి? 2θ వాల్యూ. సో 2θ వాల్యూ ఎంత? π/4. 2θ వాల్యూ π/4 అయితే θ వాల్యూ ఎంత? π/8. సరే డైరెక్ట్గా 2θ దగ్గర రాసేసేయండి. అంటే అప్పుడు L2 ఏమొస్తుంది అంటే 16C8, ఇదేమో L1. సో 16C8 2/8 బై సో 2θ. మనం ఇక్కడ రాసిన యాంగిల్ 2θ గుర్తుపెట్టుకోండి, θ కాదు 2θ. సో 2θ ఎంత? ఇన్పుట్ మ్యాక్సిమం అవుట్పుట్ ఎంత? ఇన్పుట్ ఎంత? π/4. సో π/4 దగ్గర ఏమొస్తుంది మీకు? sin ఆఫ్ π/4 ఎంత? 1/√2. sin ఆఫ్ π/4 ఎంత? 1/√2. కాబట్టి ఈ ఇంటర్వెల్లో సైన్ మ్యాక్సిమల్ ఇక్కడ అవుతుంది. దాని ఆన్సర్ ఎంత? sin ఆఫ్ π/4 అంటే 1/√2. కాబట్టి ఇదేంటి? 1/√2 హోల్ పవర్ 8. 1/8. సో ఇప్పుడు L1 వచ్చింది, L2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అడిగాడు కాబట్టి ఇది రెండో తెలుసు కాబట్టి రెండింటికి రేషియో చూద్దాం. సో L2/L1, L2 L1 అడిగాడు. సో అంటే L2/L1 అంటే వాట్ ఈస్ ద L2? 16C8 2/8 బై 1/√2 పవర్ 8 బై L1 వాల్యూ ఎంత? 16C8 2/8. సో 16C8 16 to 8 క్యాన్సిల్, 2/8 క్యాన్సిల్. సో అప్పుడు ఏంటి? 1/√2 రివర్స్ అయితే √2 పవర్ 8. సో √2 పవర్ 8 వస్తుంది. కాబట్టి డినామినేటర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. కాబట్టి ఆన్సర్ ఏంటి? √2 పవర్ 8 అంటే ఏంటి? దీన్ని ఏం రాయొచ్చు? √2² హోల్ పవర్ 4 బై 1. సో √2² అంటే ఎంత? 2, మళ్ళీ 2/4 అంటే ఎంత? 16. సో 16/1. కాబట్టి ఆన్సర్ ఏంటి? 16:1. ఆన్సర్ 16:1. సో ఇక్కడ సైన్ మ్యాక్సిమం 1 డైరెక్ట్ బ్లైండ్గా రాసేసిన ప్రమాదం జరగలే. కానీ ఇక్కడ కూడా సైన్ మ్యాక్సిమం కావాలంటే 1 రాయొద్దు. సో ఎందుకంటే ఇన్పుట్ అక్కడ యాంగిల్ని బట్టి, అంటే మనకు సప్లై అనేది ఈ ఇంటర్వెల్లోనే మనం డిస్కస్ చేయమంటున్నాడు కాబట్టి సో ఈ ఇంటర్వెల్లో π/4 దగ్గర మ్యాక్సిమం అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎంత? 1/√2. 1 కాదు. జనరల్గా సైన్ మ్యాక్సిమం 1, కానీ ఇచ్చిన ఇంటర్వెల్లో ఈ ఇంటర్వెల్లోనే మనం డిస్కస్ చేసినప్పుడు మ్యాక్సిమం ఎంత? 1/√2. అది పర్ఫెక్ట్గా రావాలంటే గ్రాఫ్ అనేది ఐడియా ఉంటేనే పర్ఫెక్ట్గా గీసేయచ్చు. కాబట్టి సైన్, కాసు, టాన్ ఈ గ్రాఫ్స్ ఐడియా ఉంటే మినిమం మ్యాక్సిమం చెప్పడంలో రిస్క్ ఎక్కడ కూడా లేకుండా కంఫర్టబుల్గా చేయొచ్చు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఇక్కడ కూడా కొద్ది ట్విస్ట్ ఉంది, కొద్ది డిఫికల్ట్ ఉంది. సో మ్యాక్సిమం ఇంతకుముందు క్వశ్చన్ కంటే కొద్దిగా డిఫికల్ట్ అనొచ్చు. చూద్దాం. సో ఈ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా మీకు తెలిస్తే మీకు అటువంటి డిఫికల్టీ వచ్చినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు ఈ కొంతమంది స్లాట్స్లో అంటే ఇలాంటి క్వశ్చన్సే మనకు వస్తాయి. కోఎఫిషియంట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్, అది కొన్ని స్లాట్స్లో ఈజీగా వస్తుంది, కొన్ని స్లాట్స్లో డిఫికల్ట్గా వస్తుంది. సో ఈ చాప్టర్ మీరు కష్టపడి నేర్చుకొని ఈ డిఫికల్ట్ క్వశ్చన్ మీరు చేయలేకపోతే పోతుంది. కాబట్టి సో ఈ కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్ అయిపోతే పెద్ద ప్రాబ్లం ఉండదు. చూద్దాం. సో ఇక్కడ α > 0, β > 0, ఆల్ఫా బీటాలు పాజిటివ్ అన్నాడు. సో ఫస్ట్ ఆ పాయింట్ కన్సిడర్ చేయండి, అండర్లైన్ చేసుకోండి, పక్కన నోట్ మీకు ఇట్లా నోట్ చేసుకోండి ఆల్ఫా బీటా. ఎందుకంటే లాస్ట్లో అక్కడే క్వశ్చన్లో ట్విస్ట్ ఉండొచ్చు, సరిగా అబ్జర్వ్ చేయండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ముందే రాసి పెట్టుకుంటే తర్వాత మనం లాస్ట్లో ఈ కండిషన్లో ఉందా లేదా ఆన్సర్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ α³ + β² వాల్యూ ఇచ్చాడు, 4 అని ఇచ్చాడు. α³ + β² వాల్యూ 4. ఓకే. సో దెన్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ది టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. సో ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్ అనే టర్మ్ ఉంది కదా, అది మ్యాక్సిమం అవ్వాలంటున్నాడు. సో ఈజ్ 10k అయితే దెన్ k = అన్నాడు. ఫస్ట్ ఇండిపెండెంట్ టర్మ్ కనుక్కుందాం.
సో ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఫస్ట్ మనం కనుక్కునేది ఏంటి, జనరల్ టర్మ్ కనుక్కుంటాం. ఆర్ ప్లస్ వన్ టర్మ్, ఇక్కడ ఎన్ అంటే ఎంత 10 CR. సో ఫస్ట్ టర్మ్ పవర్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ 10 - R. సెకండ్ టర్మ్ పవర్ ఏంటి, సఫిక్స్ ఏదైనా అది రాసేస్తాం, సింప్లిఫై చేస్తాం. కాన్స్టెంట్స్ని సపరేట్ చేసేస్తాం 10 CR. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా కాన్స్టెంట్ కాబట్టి ఆల్ఫా పవర్ 10 - R. ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, బీటా పవర్ R. తర్వాత వేరియబుల్స్ని సపరేట్ చేయండి. ఎక్స్ పవర్ ఇక్కడ ఏంటి 1/9 హోల్ పవర్ 10 - R అంటే అప్పుడు 1/9 హోల్ పవర్ 10 - R అంటే పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ పవర్ ఎంత 10 - R/9. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఏంటి 1/6 హోల్ పవర్ R అంటే సో R/6. సో ఇప్పుడు ఏంటి పవర్స్ని యాడ్ చేసేస్తారు 10 - R/9 ప్లస్ మల్టిప్లికేషన్ కదా, సో పవర్స్ యాడ్ అవుతాయి. సో దీన్ని సారీ ఇది పవర్ ఏంటి R/6. సో ఎల్సిఎం చేసేసేయండి, ఎల్సిఎం చేసినా ఓకే, లేదా అలా ఉంచినా ఓకే. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, క్వశ్చన్లో సరే కనిపించట్లేదు ఇక్కడ, యాక్చువల్గా మైనస్. సో ఇది ఇక్కడ మైనస్, ఇది మైనస్. సో మైనస్ అయితే అప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, అప్పుడు ఇక్కడ కూడా ఏమొస్తుంది, మైనస్ వస్తుంది మీకు. ఓకే, దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫై చేయొచ్చు, లేదంటే తర్వాత చూసుకుందాం, అంటే అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో మీ ఇష్టం. సో ఎల్సిఎం చేసేస్తే ఎల్సిఎం చేసేయండి. పవర్ ఏంటి ఇప్పుడు, ఇండిపెండెంట్ టర్మ్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ టర్మ్ అంటే పవర్ అనేది 0 అవ్వాలి కాబట్టి ఆ పవర్ ఏంటి 0కి ఈక్వేట్ చేసేస్తాం. సో మీరు ఎల్సిఎం చేసేసేయండి. ఎల్సిఎం చేసేసిన తర్వాత దాన్ని న్యూమరేటర్ 0కి ఈక్వేట్ చేస్తే ఆర్ వాల్యూ 4 వస్తుంది. సో ఆర్ వాల్యూ 4 అయితే మీకు ఇండిపెండెంట్ టర్మ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు జనరల్ టర్మ్లో ఆర్ వాల్యూ 4 రాసేస్తే మీకు ఆ కోఎఫిషియంట్ వస్తుంది, ఇండిపెండెంట్ టర్మ్ వచ్చేస్తుంది. సో ఇందులో ఆర్ వాల్యూ 4 రాసేస్తే 10C4 ఆల్ఫా పవర్ 10 - 4 అంటే 6 బీటా పవర్ 4. సో ఇది ఇండిపెండెంట్ టర్మ్. ఇప్పుడు ఇది ఏమంటున్నాడు, మ్యాక్సిమం మినిమం, మ్యాక్సిమం అంటున్నాడు. సో ఇది మ్యాక్సిమం అవ్వాలి. ఆల్ఫా బీటాలు ఏంటి పాజిటివ్ అన్నాడు. సో మనకి ఏమైనా కండిషన్ ఇచ్చాడా అంటే ఒక సమ్ ఇచ్చాడు, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా పవర్ బీటా స్క్వేర్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. ఇప్పుడు దీని మ్యాక్సిమం వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఇందులో రకరకాలు చేయొచ్చు. ఒకటి ఏం గ్రేటర్ దెన్ అంటే సమ్ ఇచ్చి ప్రొడక్ట్ మ్యాక్సిమం కనుక్కోవడం అనేది రకరకాల కాన్సెప్ట్స్, అంటే ఆ ఏం గ్రేటర్ దెన్ జిఎం కాన్సెప్ట్ వాడచ్చు, లేదు అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్గా ఆ కాన్సెప్ట్స్ కూడా వస్తాయి, లేదు అంటే మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్స్ కూడా వాడచ్చు. సో మీకు వాటి మీద ఫస్ట్ ఇప్పుడు ఏం గ్రేటర్ దెన్ జిఎం ఉన్నప్పుడు దీనికంటే ముందు కొద్దిగా ఎప్పుడు వాడాలి ఇట్లాంటి కాన్సెప్ట్ ఏం గ్రేటర్ దెన్ జిఎం అనేది మీకు క్లారిటీ రావాలి. ఈ క్వశ్చన్ చెప్తే డైరెక్ట్గా మీకు రాదు. సో కొద్దిగా అలాంటి కాన్సెప్ట్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎక్స్ ప్లస్ వై అంటే సమ్ కాన్స్టెంట్ ఇచ్చి ప్రొడక్ట్ మ్యాక్సిమము సమ్ ప్రొడక్ట్ x² × y³. సో ఆ ప్రొడక్ట్ మ్యాక్సిమం అన్నాడు అనుకోండి. సో ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉందో ఇక్కడ ఎక్స్ని అన్ని ఈక్వల్ పార్ట్స్ వేయాలి. అంటే ఇక్కడ అంటే డిస్టర్బ్ అవ్వకుండా చేయాలంటే x/2 + x/2. సో x/2 + x/2 అంటే ఎంత, ఎక్సే కదా. సో అదొక టెక్నిక్. నెక్స్ట్ ఇక్కడ y పవర్ 3 ఉంది కాబట్టి ఇక్కడ వైని 3 పార్ట్స్ చేయాలి. అంటే y/3 + y/3 + y/3. సో 3 y/3 3 టైమ్స్ యాడ్ చేస్తే ఎంత 3 × y/3 అంటే ఏమొస్తుంది y. అంటే క్వశ్చన్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మీకు x + y వస్తుంది. అలా చూసుకోండి. సో దీని వాల్యూ k ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దీని మ్యాక్సిమం కావాలి. సో ఇప్పుడు మనం ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం వాడితే, సో ఏం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జిఎం వాడితే సో ఆ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ చెప్పడానికి అవుతుంది. సో టర్మ్స్ ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో x/2 x/2 y/3 y/3 సో y/3. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 5 టర్మ్స్. ఈ 5 టర్మ్స్కి అర్థమెటిక్ మీన్. సో అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, ఫస్ట్ ఒకసారి అర్థమెటిక్ మీన్ ఏబీలు పాజిటివ్ అయితే ఏబీలకు అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి, సో a + b/2 a+b/2. జామెట్రీ మీన్ ఏంటి ఒకసారి ఇవన్నీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అర్థమెటిక్ మీన్, జామెట్రీ మీన్, హార్మోనిక్ మీన్ వీటి గురించి చూద్దాం. సపోజ్ 2 నెంబర్స్ ఏబి అనే 2 నెంబర్స్ పాజిటివ్ అయితే ఆ 2 నెంబర్స్ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి a + b/2. నెక్స్ట్ ఎక్కడైనా వచ్చే కాన్సెప్ట్స్. అలాగే జామెట్రీ మీన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రొడక్ట్. హార్మోనిక్ మీన్ అంటే సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ 2 టర్మ్స్ కదా, 2/sum of the reciprocals. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 2ab/a + b వస్తుంది.
సో మీరు ఇలా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నా కూడా మీకు ఈజీ గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ టర్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు. సో ఇప్పుడు సపోజ్ 3 టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఏంటి ఈ 3 టర్మ్స్ పాజిటివ్ అయితే అల్టిమేట్ మీన్ అంటే ఏంటి, జస్ట్ అన్ని టర్మ్స్ని యాడ్ చేసి బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంతే. సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్, అది అల్టిమేట్ మీన్. జామెంట్రీ మీన్ అంటే ఏంటి, ఎన్ని టర్మ్స్ ఉంటే అంత రూట్, క్యూబ్ రూట్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ అంతే. హార్మోని మీన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ అంతే. కాబట్టి ఈ లాజిక్ తెలిస్తే ఇప్పుడు ఎన్ని టర్మ్స్ కైనా మనం ఫార్ములాని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ 4 టర్మ్స్ కనుకోండి, ABCD 4 టర్మ్స్ అయితే ఈ 4 టర్మ్స్కి అల్టిమేట్ మీన్ ఏమొస్తుంది, సమ్ ఆఫ్ ది టర్మ్స్ బై 4. అలాగే జామెంట్రీ మీన్ ఏమొస్తుందంటే 4th రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్. సో అలాగే హార్మోని మీన్ ఏమవుతుందంటే 4 బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్, సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్. ఒకవేళ దీన్ని n టర్మ్స్కి ఎక్స్టెండ్ చేస్తే అంటే A1, A2 అప్ టు AN, సో ఆల్ ఆర్ పాజిటివ్ అయితే అప్పుడు అల్టిమేట్ మీన్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ది నెంబర్స్ A1 ప్లస్ A2 ప్లస్ అప్ టు AN బై నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇది అల్టిమేట్ మీన్ అవుతుంది. నెక్స్ట్ జామెంట్రీ మీన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటే సో అంత రూట్, సో nth రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ అప్ టు AN. అదే హార్మోని మీన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ బై దేర్ రెసిప్రోకల్స్, 1 బై A1 ప్లస్ 1 బై A2 సో అప్ టు 1 బై AN. సో ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు మనకి ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మ్యాక్సిమం మనం అనుకోవాలంటే ఈ కండిషన్ ఇచ్చేసుకోవాలి. అల్టిమేట్ మీన్ ఎప్పుడు కూడా జామెంట్రీ మీన్ కంటే ఎక్కువ ఉంటుంది, జామెంట్రీ మీన్ ఎప్పుడు కూడా హార్మోన్ మీన్కి ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనకి సమ్ము ప్రొడక్ట్ ఉన్నప్పుడు ఈ కండిషన్ ఇచ్చేసుకోవాలి. సమ్కి ప్రొడక్ట్కి రిలేషన్ కావాల్సి వచ్చినప్పుడు సో ఇది ఇచ్చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ సమ్ ఇచ్చాడు కాబట్టి సో ఏం గ్రేటర్ దాన్ ఇక్కడ ఏంటి ప్రొడక్ట్, ఇక్కడ సమ్ ఉంది అక్కడ ప్రొడక్ట్ ఉంది కాబట్టి సో సమ్ ఆఫ్ ది టర్మ్స్ అల్టిమేట్ మీన్ అంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 5 టర్మ్స్ ఉన్నాయి. సో మనకి ఇంతకుముందు అల్టిమేట్ మీన్ అంటే ఏంటి, ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ని యాడ్ చేసేసి సో బై నెంబర్ ఆఫ్ టర్మ్స్, సో బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో ఏంటి జామెంట్రీ మీన్ ఎన్ని టర్మ్స్ అయితే అంత రూట్, 5th రూట్ ఆఫ్ వాట్ ప్రొడక్ట్, x by 2 into x by 2 into y by 3 into y by 3 into y by 3, సో y by 3. సో ఇదేంటి x by 2 ప్లస్ x by 2 అంటే xేగా, సో ఇది x, సో y by 3 ప్లస్ y by 3 ప్లస్ y by 3 అంటే ఎంత y, కాబట్టి న్యూమరేటర్ ఏమొస్తుంది x ప్లస్ y అవుతుంది. మరి x ప్లస్ y వాల్యూ ఎంత k, సో x ఇదేంటి x ప్లస్ y అవుతుంది. మరి x ప్లస్ y వాల్యూ ఎంత kనే కదా ఇక్కడ ఇచ్చింది, సో k బై 5 అంటే లేదంటే k వాల్యూ అన్న 10 అట్లా ఇచ్చాడు అనుకోండి, అది తీసుకోండి మీ ఇష్టం. సో 5 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5th రూట్ ఆఫ్, సో x స్క్వేర్ y క్యూబ్ బై 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. సో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాసామనుకోండి, అప్పుడు 5th రూట్ ఆఫ్, సో 5th రూట్ ఆఫ్ x స్క్వేర్ ఇంటూ y క్యూబ్ బై 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్, సో ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ అయితే గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k బై 5 అవుతుంది, k బై 5. ఇప్పుడు పవర్ 5 చేసేసేయండి బోత్ సైడ్స్, అప్పుడు ఏమొస్తుంది x స్క్వేర్ ఇంటూ y క్యూబ్ బై 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k బై 5 హోల్ పవర్ 5 వస్తుంది. ఇప్పుడు మనకి ఈ డినామినేటర్ రైట్ సైడ్ వెళ్ళిపోతే x స్క్వేర్ ఇంటూ y క్యూబ్, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది అటు వెళ్ళిపోతే ఏమొస్తుందంటే 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్, సో k బై 5 హోల్ పవర్ 5. సో దీని వాల్యూ ఏంటి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ వన్, అంటే దీని వాల్యూ దీనికంటే లెస్ ఆర్ ఈక్వల్, ఇంతకంటే ఎక్కువ ఉండదు, దీనికంటే తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండదు, అంటే ఇంతకంటే తక్కువ ఉండొచ్చు కానీ ఎక్కువ ఉండదు, అంటే ఇక మ్యాక్సిమం ఏంటి, ఇదే మ్యాక్సిమం వాల్యూ. కాబట్టి అప్పుడు దీని మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఒక్కొక్కసారి క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే సేమ్ ఇక్కడ 2x ఇస్తాడు, 2x 3y. సో అప్పుడు ఏం చేయాలి, 2x 3y ఇచ్చినప్పుడు సో అప్పుడు ఇంకొకటి ఈజీ అవుతుంది. సో ఏం చేస్తామంటే సో ఏదైనా సరే ఏమని ఇవ్వనండి, అక్కడ x పవర్ ఎంత ఉందో xని అన్ని పార్ట్స్ చేయాలి, ఆల్రెడీ ఇక్కడ 2x ఉంది కాబట్టి సో మీరు 2xని 2 పార్ట్స్ చేసేస్తే ఒక పార్ట్ ఏమొస్తుంది x బైలో డినామినేటర్ రావు. ఇంతకుముందు ఏంటంటే అక్కడ 2x లేదు కాబట్టి x బై 2 వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈజీ అవుతుంది, మీకు క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ y పవర్ ఎంత ఉంది, y పవర్
3 ఉంది కాబట్టి ఇక్కడ వైని 3 పార్ట్స్ ఇస్తారు. సో అంటే వై ప్లస్ వై. సో ఇప్పుడు సేమ్ ఇంత ముందు లాగానే మనకి అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ జామెట్రీ మీన్. అంటే ఇప్పుడు బై నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎంత 5. సో ఏంటి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిఫ్త్ రూట్ ఆఫ్ వాట్ ప్రొడక్ట్. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. సో అప్పుడు దీని వాల్యూ తెలుసు 2x ప్లస్ 3y వాల్యూ ఎంత k. సో k/5 క్యాల్కులేషన్ తగ్గుతుంది మీకు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫిఫ్త్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాస్తే ఏమొస్తుంది ఫిఫ్త్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k/5 వస్తుంది. సో అప్పుడు బోత్ సైడ్స్ పవర్ 5 చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై క్యూబ్. సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు k/5 హోల్ పవర్ 5. సో ఇది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీనికంటే తక్కువే కదా. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే సో దానికంటే ఎక్కువ ఉండొచ్చు కాబట్టి అదే లీస్ట్ వాల్యూ. సో అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 10 అంటే ఏంటి 10 ఆర్ మోర్ అంటే లీస్ట్ వాల్యూ ఎంత 10ఏగా. మరి ఇక్కడ అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 అంటే అనుకోండి 10 ఆర్ లెస్ అంటే అప్పుడు మ్యాక్సిమం ఎంత 10. సో అలా చేసేయచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ అలా కాకుండా ఎక్స్ క్యూబ్ వై పవర్ 4 ఉందనుకోండి, అప్పుడు ఎక్స్ని 3 పార్ట్స్ వేయాలి. కానీ ఇక్కడ 2x ఉంది కదా, మరి 3 పార్ట్స్ ఎలా వేస్తారు? సో లాజిక్ అనేది సరిగ్గా ఐడెంటిఫై చేయండి. సో ఎటువంటి క్వశ్చన్ అయినా చేయగలరు. సో ఇక్కడ పవర్ ఎంత ఉందో అన్ని పార్ట్స్ అంటే ఏంటి 2x/3 ప్లస్ 2x/3. సో 2x/3 యాడ్ చేస్తే మళ్ళీ 2x వస్తుందా లేదా? సో 3 పార్ట్స్ అయినాయి. నెక్స్ట్ వైని 4 పార్ట్స్. ఇంతకుముందు అంటే ఈజీగా అయిపోయింది, బై రాలేదు. ఇప్పుడు ఏంటి 3yని 4 పార్ట్స్. సో 3y/4 ప్లస్ 3y/4 ప్లస్ 3y/4. సో ఇప్పుడు వీటికి అర్థమెటిక్ మీన్ ఇప్పుడు ఇన్ని పీసెస్ ఇస్తాం. ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఇవన్నిటిని యాడ్ చేసేస్తాం. సో బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఇక్కడ 7 ఉన్నాయి కాబట్టి బై అర్థమెటిక్ మీన్ 7 చూడండి 8. ఈ 5 ప్లస్ 3 అంతా 8 టర్మ్స్. C is greater than or equal to 8th root of వీటి ప్రొడక్ట్. సో వీటి ప్రొడక్ట్ చేస్తే సేమ్ అదే వేలో చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఎటువంటి క్వశ్చన్ అయినా కూడా మీరు చేసేయచ్చు. సో ఈ లాజిక్ అనేది మీకు కొద్దిగా అంటే ఇంతకుముందు అలవాటు ఉంటే ఓకే, కానీ సో ఇప్పుడు నేర్చుకోవాలంటే లాస్ట్ మూమెంట్లో కొద్దిగా మందికి డిఫికల్ట్ అవ్వచ్చు. సో డిఫికల్ట్ అయితే మనం ఇంకో లాజిక్ కూడా చూస్తాం, మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్ కూడా చూద్దాం. సరే ఇప్పుడు ఇది లాజిక్ అర్థమైంది. ఇప్పుడు ఈ లాజిక్ తోటి మనం ప్రాబ్లంలోకి వెళ్తే సో మనకి ఇక్కడ ఇచ్చింది ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్, దీని సమ్ ఇచ్చాడు. సో మనకు కావాల్సింది ఆల్ఫా పవర్ 6. సో ఆల్ఫా పవర్ 6 బీటా పవర్ 4 దీని వాల్యూ కావాలి మనకి. ఏంటి మ్యాక్సిమం కదా. సో మ్యాక్సిమం వాల్యూ కావాలి, ఇది ఫిక్స్డ్ వాల్యూ. సో దీన్ని ఏం రాయొచ్చు? సేమ్ ఇదే పవర్లో రాయాలంటే ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే సేమ్ అదే టర్మ్స్, అంటే అక్కడ ఏవైతే పవర్స్ ఉన్నాయో అదే పవర్స్లో ఉంటే ఇంకా ఈజీ అవుతుంది. సో ఇలా రాసుకోవచ్చు. ఇది మ్యాక్సిమం అవ్వాలంటే ఇది మ్యాక్సిమం అయితే చాలు. సో ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ మ్యాక్సిమం అయితే హోల్ స్క్వేర్ కూడా ఏమవుతుంది? మ్యాక్సిమం అవుతుంది. అంటే ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ మ్యాక్సిమం అవ్వాలి. సో సమ్ ఇచ్చాడు ప్రొడక్ట్. సో మీకు సో దీని సమ్ ఇచ్చాడు, ఇప్పుడు దీని ప్రొడక్ట్ కావాలి. సో ఇక్కడ నేను చేసేది కొద్దిగా వేరే ఉంటుంది. సో ఇది వేరు, నేను చేసేది కొద్దిగా వేరే ఉంటుంది. ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్. సో ఇది మ్యాక్సిమం అవ్వాలి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం అయితే తర్వాత పవర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి కొద్దిగా ఇంతకుముందు కంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ పవర్ ఆల్ఫా క్యూబ్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా క్యూబే ఉంది కాబట్టి డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొద్ది కష్టం అవుతుంది అనుకుంటే ఒక పని చేయండి. సో కష్టం అయితే దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని వై అనుకుందాం. అంటే అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 4. ఇక్కడ ఏంటి అప్పుడు ఎక్స్ ఇంటూ వైయే కదా. చూడండి ఇప్పుడు దీని పవర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి పార్ట్స్ ఏం చేయక్కర్లేదు. అంటే ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఎక్స్ పవర్ ఎంత ఉందో దాన్ని అన్ని పార్ట్స్ వేసాం. సో ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి సో పార్ట్స్ ఏం చేయక్కర్లేదు. అంటే ఇక్కడ క్యూబ్లో రాస్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి రాశాను. అంటే ఇక్కడ ఆల్ఫా క్యూబ్ ఉంది, ఇక్కడ కూడా ఆల్ఫా క్యూబే ఉంది, అంటే సేమ్ పవర్ ఉంది కాబట్టి ఇక పార్ట్స్ ఎక్కలేదు. సో అది కొంతమందికి నాకు తెలిసి కష్టం అనిపిస్తుంది అర్థం అవడం కోసం. సో అందుకే నేను ఏమనుకుంటున్నా ఆల్ఫా క్యూబ్ని ఎక్స్ బీటా స్క్వేర్ వై అనుకుంటే అప్పుడు ఈ సమ్ము తెలుసు. ఇప్పుడు ఇది ఏం కావాలి? మ్యాక్సిమం అవ్వాలి. సో దీని పవర్ ఎంత ఉందో అని పార్ట్స్ వేస్తాం. సో పార్ట్స్ ఏం చేయక్కర్లేదు. అప్పుడు ఏంటి అప్పుడు ఎక్స్ ప్లస్ సో పార్ట్స్ ఏం చేయక్కర్లేదు, సేమ్ ఏముంది కదా. ఇంతకుముందు పవర్ ఎంతో 2 ఉంది అనుకోండి, 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఇప్పుడు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అంటే ఈ రెండింటి నెంబర్స్కి ఎక్స్ ప్లస్ వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సో బై 2 కదా. అర్థమెటిక్ మీన్ అంటే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 2 ఇంటూ జామెట్రీ మీన్ స్క్వేర్ రూట్ ఆఫ్
జామెంట్రీ మీన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రోడక్టే కదా. సో ఇప్పుడు x ప్లస్ వై వాల్యూ తెలుసు. x ప్లస్ వై వాల్యూ ఎంత? 4/2 ఎంత? 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ xy. సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రాశారు అనుకోండి, రూట్ xy ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు స్క్వేరింగ్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో xy లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. మరి ఇక్కడ xy అంటే ఏంటి? ఆల్ఫా క్యూబ్ ఇంటూ బీటా స్క్వేర్. సో ఆల్ఫా క్యూబ్ ఇంటూ అంతే కదా, ఎక్స్ అంటే ఏంటి? మనం ఆల్ఫా క్యూబ్ కదా, వై అంటే ఏంటి? బీటా స్క్వేర్. సో దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత? 4. సో ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. సో దాని మ్యాక్స్ వాల్యూ 4. సో కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఏంటి? ఆల్ఫా క్యూబ్. ఇదేంటిది? ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దీని బేస్ మ్యాక్సిమం వాల్యూ హోల్ స్క్వేర్. సో దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత? 4. సో 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 4 స్క్వేర్ ఎంత? 16. సో కాబట్టి ఆల్ఫా పవర్ 6 ప్లస్ అంటే ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ మ్యాక్సిమం వాల్యూ ఎంత? 4 అయితే, సో అప్పుడు ఏంటి? ఆల్ఫా పవర్ 6 అంటే స్క్వేరింగ్ చేసేస్తున్నాం. బీటా పవర్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 16. సో దీని మ్యాక్సిమం వాల్యూ ఎంత? 16. సో ఎక్కడ వచ్చింది మన క్వశ్చన్? ఇక్కడ ఉన్నాం. సో ఇది. సో దీని మ్యాక్సిమం వాల్యూ అది ఫిక్స్డ్ 10c4. సో మ్యాక్సిమం కావాలంటే ఇది మ్యాక్సిమం కావాలి. ఎంత రావాలి? దాని వాల్యూ 16. కాబట్టి ఎంత ఆన్సర్? 16 ఇంటూ 10c4. 16 ఇంటూ 10c4 ఈక్వల్ టు ఎంత? 10k అని వాడే ఇచ్చాడు, 10k. సో దీని నుంచి మీకు సింప్లిఫై చేసేయండి, 10 క్యాన్సిల్ వేస్తే k వాల్యూ వస్తుంది. సో నేను కొద్ది తేడా ఇక్కడ చేసిన దానికి నేను చేసింది వేరే ఉంది. సో కావాలంటే అలా కూడా చూద్దాం. అంటే ఇది ఆల్ఫా క్యూబ్, ఆల్ఫా పవర్ 6 ఉంది కాబట్టి ఆల్ఫా క్యూబ్ స్క్వేర్, నెక్స్ట్ బీటా స్క్వేర్. సో బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మీకు దేని సమ్ ఇచ్చాడు? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు 4. చూడండి ఇక్కడ టర్మ్ ఆల్ఫా క్యూబ్. దీని పవర్ ఎంత ఉందో దాని అన్ని పార్ట్స్ చేయాలి. మీకు ఏది బెటర్ అనిపిస్తే చేయండి. సో దీని పవర్ ఎంత ఉందో దాని అన్ని పార్ట్స్ చేయాలి. అంటే అప్పుడు ఏంటి? ఆల్ఫా క్యూబ్ని ఎన్ని పార్ట్స్ చేయాలి? ఇక్కడ ఆల్ఫా క్యూబ్ సేమ్ ఉందిగా, ఫస్ట్ టర్మ్ సేమ్ ఉండాలి. ఉందా లేదా? ఆల్ఫా క్యూబ్. ఓకే, ఇక్కడ పవర్ ఎంత ఉందో దాని అన్ని పార్ట్స్ చేయాలి. అంటే డిస్టర్బ్ అవ్వకుండా 2 పార్ట్స్ చేయాలంటే ఒకటి ఆల్ఫా క్యూబ్ బై 2, ఇంకోటి ఏంటి? ఆల్ఫా క్యూబ్ బై 2. నెక్స్ట్ ఇక్కడ బీటా స్క్వేర్, ఇక్కడ కూడా బీటా స్క్వేర్. కానీ ఇక్కడ బీటా స్క్వేర్ పవర్ 2 ఉంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ చేయాలి. కాబట్టి బీటా స్క్వేర్ బై 2 ప్లస్ బీటా స్క్వేర్ బై 2. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ అయినాయి? 4 టర్మ్స్ అయినాయి. సో ఈ 4 టర్మ్స్కి అర్థం ఏంటి? మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది 4 టర్మ్స్ బై 4. సమ్ ఆఫ్ ది 4 టర్మ్స్ బై 4 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4th రూట్ ఆఫ్. 4th రూట్ ఆఫ్ అంటే ఏంటి? హోల్ పవర్ 1/4 కదా. సో వాటి ప్రొడక్ట్. సో వాటిని ప్రొడక్ట్ చేయండి, ఇది వచ్చేస్తుంది. సో అప్పుడు మీకు ఇది సింపుల్. ఇదేంటి? యాడ్ చేసేస్తే ఆల్ఫా క్యూబ్, ఇదేంటి? ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్. సో దీని వాల్యూ ఆల్రెడీ 4 అని తెలుసు. సో 4/4 1. సో 4/4 1 వస్తుంది. సో అప్పుడు ఏంటి? ఈ డినామినేటర్ ఇటు వచ్చేసింది అనుకోండి, లేదంటే రైట్ ది లెఫ్ట్ రాశారు అనుకోండి, అప్పుడు ఏంటి? ఆల్ఫా పవర్ 6 బీటా పవర్ 4/16 హోల్ పవర్ 1/4. సో ఇక్కడ రైట్ ది లెఫ్ట్ రైట్ రాస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. దీని వాల్యూ ఎంత? 4. 4/4 ఎంత? 1. సో ఇప్పుడు ఏంటి? 4th పవర్ అప్లై చేస్తారు. 4th పవర్ అప్లై చేస్తే సో ఇది వచ్చేస్తుంది. ఇలా చేయొచ్చు. సో ఇది అర్థమైతే ఇది చాలా బెస్ట్. కాకపోతే లాస్ట్ మూమెంట్లో మరి ఎంతవరకు అర్థమవుతుందో కొద్దిగా కష్టమే కొంతమందికి. సో ఒకవేళ కష్టమైతే మనం ఇంకొక మెథడ్ కూడా చూడొచ్చు. సో మ్యాక్సిమం మినిమా కాన్సెప్ట్తో చూద్దాం. సో అదైతే రిస్క్ ఏమి ఉండదు. సో మ్యాక్సిమం కొద్ది క్యాల్కులేషన్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని ప్రాబ్లమ్స్లో. సో ఆ మెథడ్ కూడా చూద్దాం. సో మనకు ఒక సమ్ ఇచ్చి, ఒక రిలేషన్ ఇచ్చి, ఇంకొక రిలేషన్ ఏంటి? దీనికి మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కావాలి. సో ఆల్ఫా పవర్ 6 ఇంటూ బీటా పవర్ 4. సో దీని మ్యాక్సిమం కావాలి. సో ఇక్కడ 2 అన్నోన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం కానీ మినిమం కానీ చేయాలంటే సింగిల్ అన్నోన్లోకి కన్వర్ట్ చేయాలి. సింగిల్ అన్నోన్లో కంటే సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఒకే రిలేషన్లో తెచ్చుకోవచ్చు. సారీ ఇక్కడ ప్లస్ కదా, ఇది ఏంటి? ప్లస్. సో దీని నుంచి మనకి బీటా స్క్వేర్ అంటే ఏమొస్తుంది, లేదా ఆల్ఫా క్యూబ్ అంటే ఏమొస్తుంది? సో ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు 4 మైనస్ బీటా స్క్వేర్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా క్యూబ్. సో ఇది లేదంటే మీరు పని చేయండి, పవర్స్ తగ్గించుకోవడానికి బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసేయండి, హోల్ స్క్వేర్. సో ఇది మ్యాక్సిమం అవ్వాలంటే ఇది మ్యాక్సిమం అవ్వాలి. సో ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ మ్యాక్సిమం అవ్వాలి, తర్వాత పవర్ స్క్వేర్ చేయాలి. సో ఇప్పుడు ఏంటి? ఆల్ఫా క్యూబ్ అంటే మీరు ఏం రాయొచ్చు? ఆల్ఫా క్యూబ్ అంటే ఏంటి? 4 మైనస్
బీటా స్క్వేర్ ఇంటూ సో నెక్స్ట్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది మ్యాక్సిమం. ఇప్పుడు సింగిల్ అన్నోన్లో ఉంది అంటే మనం ఏం చేస్తామంటే ఇది ఒక కండిషన్ ఇచ్చి దీని మినిమం మ్యాక్సిమం అడిగాడంటే సో సింగిల్ అన్నోన్లో కన్వర్ట్ చేస్తాం. ఏదో ఒక టర్మ్ని అటు సైడ్ తీసుకెళ్ళిపోతే అదర్ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంకో టర్మ్లో వస్తుంది. సో అది తీసుకొచ్చి ఇక్కడ రిప్లేస్ చేసేస్తే అంటే ఆల్ఫా క్యూబ్ అంటే ఆల్ఫా క్యూబ్ బదులు మనం ఏంటి 4 - బీటా స్క్వేర్ రాసేస్తే ఇప్పుడు సింగిల్ అన్నోన్లోకి వచ్చింది. సింగిల్ అన్నోన్లోకి వచ్చినప్పుడు సో ఇప్పుడు ఏంటి పవర్ ఉంది. ఇది మ్యాక్సిమం అయితేనే బేసే కదా, బేస్ని బట్టే ఉంటుంది పవర్ ఫిక్స్డ్. సో ఇది మ్యాక్సిమం అయితే ఆన్సర్ మ్యాక్సిమం వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది అంటే ఇది బీటాలో ఉంది కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ బీటా అనుకుందాం. ఎఫ్ ఆఫ్ బీటా ఎక్స్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. సో ఎఫ్ ఆఫ్ బీటా సో ఎఫ్ ఆఫ్ బీటా అంటే ఏంటి 4 - బీటా స్క్వేర్. నేను స్క్వేరింగ్ లాస్ట్ చేసుకుంటాను, ముందే ఎందుకు పవర్ అంటే కాంప్లికేషన్ అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. సో మళ్ళీ ఎక్కువ సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి లాస్ట్లో చూసుకుందాం. సో ఇప్పుడు ఇదేంటి మ్యాక్సిమం అవ్వాలి అంటే ఏంటి 4 బీటా స్క్వేర్ బీటా పవర్ 4 బీటా పవర్ 4. కొద్ది కంఫర్టబుల్ ఉండడానికి బీటా స్క్వేర్ నేను ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్లలో వచ్చేస్తుంది ఈక్వేషన్. సో 4x - x స్క్వేర్ కొద్ది ఈజీ అవుతుంది. ఇంకా ఇప్పుడు దీని మ్యాక్సిమం మినిమం కావాలి అంతే. అది ఇది ఒకటే కదా, బీటా స్క్వేర్ బదులు నేను ఎక్స్ రాసుకున్నాను. సో అప్పుడు ఏంటి మ్యాక్సిమం మినిమం కావాలంటే ఫస్ట్ డెరివేటివ్ కనుక్కుంటాం. సో ఎంత 4 - 2x. సో ఫస్ట్ డెరివేటివ్ని 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూ వస్తుంది. అప్పుడు 2x = 4. సో x = ఎంత 2 వస్తుంది. x = 2. సో x = 2 వచ్చింది. సో ఇక్కడ డబుల్ డెరివేటివ్ కనుక్కుంటాం. తర్వాత డబుల్ డెరివేటివ్ కనుక్కుంటే డబుల్ డెరివేటివ్ ఏమొస్తుంది ఇక్కడ 4 డెరివేటివ్ 0 -2x డెరివేటివ్ ఎంత -2. సో డబుల్ డెరివేటివ్ నెగిటివ్ అయితే ఆ వచ్చిన క్రిటికల్ వాల్యూ దగ్గర మ్యాక్సిమం ఉంటుంది. డబుల్ డెరివేటివ్ పాజిటివ్ అయితే డబుల్ డెరివేటివ్ మీకు తెలుసు ఆల్రెడీ మ్యాక్సిమం కాన్సెప్ట్. డబుల్ డెరివేటివ్ పాజిటివ్ అయితేనేమో ఆ వచ్చిన వాల్యూ దగ్గర x = 2 దగ్గర మినిమం అవుతుంది. కానీ ఇక్కడ డబుల్ డెరివేటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి మీకు ఏమొస్తుంది సో మ్యాక్సిమం ఎట్ x = 2. సో మీరు డబుల్ డెరివేటివ్ కనుక్కొని ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చినప్పుడు ఈ పాయింట్ సరిగ్గా వినండి. ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చినప్పుడు వాడు క్వశ్చన్ ఏం అడిగాడో అదే ఆన్సర్. అంటే మ్యాక్సిమం అడిగితే మ్యాక్సిమం రిలేటెడ్ ఆన్సరే వస్తుంది. ఒకవేళ మినిమం అడిగితే మినిమం రిలేటెడే వస్తుంది. అంటే డబుల్ డెరివేటివ్ చేసి చెక్ చేయాల్సిన ఎప్పుడు చేయాలంటే ఒకవేళ మోర్ దాన్ 2 క్రిటికల్ వాల్యూస్ ఉంటే చెక్ చేయండి. మోర్ దాన్ 2 క్రిటికల్ వాల్యూస్ ఉంటే, లేదు మీకు అదంతా గందరగోళం ఉందంటే ఒక పని చేయండి, డెరివేట్ చేసేసేయండి, ప్రాబ్లం లేదు. అంటే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేసిన వాళ్ళు ఈ పాయింట్ తీసుకోండి. లేదంటే ఏం చేస్తాం డబుల్ డెరివేటివ్ కనుక్కుంటాం, నెగిటివ్ అయితే అక్కడ మ్యాక్సిమం ఉంటుంది, >0 అయితే మినిమం ఉంటుంది. సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే క్యాచ్ చేసిన వాళ్ళు క్యాచ్ చేయొచ్చు. మీకు ఒకే క్రిటికల్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు డబుల్ డెరివేటివ్ కనుక్కోక్కర్లే. సో వాడు మ్యాక్సిమం అడిగితే అక్కడే మ్యాక్సిమం అవుతుంది, మినిమం అడిగితే అక్కడే మినిమం అవుతుంది. ఒకే ఆన్సర్ వస్తే. మోర్ దాన్ 2 క్రిటికల్ వాల్యూస్ వస్తే మాత్రం మీరు ఇలా డబుల్ డెరివేటివ్ చేసి చేయాలి. సో ఇప్పుడు x = 2 దగ్గర మీకు ఏంటి మినిమం. మరి x అంటే ఏంటి ఇక్కడ బీటా స్క్వేర్ కదా, కాబట్టి బీటా స్క్వేర్ వాల్యూ 2 మ్యాక్సిమం కదా మనం డిస్కస్ చేసేది. ఓకే, సో బీటా స్క్వేర్ వాల్యూ 2 అయితే మీకు ఏమొస్తుంది మ్యాక్సిమం వస్తుంది. మరి బీటా స్క్వేర్ 2 అయితే అప్పుడు ఇందులో బీటా స్క్వేర్ వాల్యూ 2 రాస్తే అప్పుడు ఆల్ఫా క్యూబ్ ఏమొస్తుంది 4 - 2. సో ఆల్ఫా క్యూబ్ ఎంత 2 అవుతుంది. సో ఇప్పుడు మ్యాక్సిమం రావాలంటే దీని ఆన్సర్ మ్యాక్సిమం రావాలంటే ఇది కదా మనకు మ్యాక్సిమం అవ్వాల్సింది. సో ఇది మ్యాక్సిమం అవ్వాలంటే ఆల్ఫా క్యూబ్ ఏం కావాలి 2 అవ్వాలి. నెక్స్ట్ బీటా స్క్వేర్ కూడా ఏమవ్వాలి 2 అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, అప్పుడు ఏంటి 16. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత 16. సో ఇంత ముందులాగా. సో మీకు నాకు తెలిసినంతవరకు ఈ మెథడ్ ఏం గ్రేటర్ జిఎం అనేది ఈ తక్కువ టైంలో నేర్చుకోవడం అనేది కొద్దిగా ఇబ్బంది, అది బెస్ట్. కానీ తక్కువ టైంలో కొంతమంది ఇబ్బంది పడవచ్చు. సో అదైతే ఇది సింపుల్గా ఈ మెథడ్ చేయండి. ఏం లేదు, సింపుల్ 2 అన్నోన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక రిలేషన్ ఇస్తాడు, దాని నుంచి ఒక అన్నోన్ ఇంకో టర్మ్స్లో రాసేయచ్చు. అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక సింగిల్ అన్నోన్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏ టర్మ్స్లో ఉంటే బీటాలో ఉంది కాబట్టి బీటా ఎఫ్ ఆఫ్ బీటా అనుకోండి, ఎక్స్లో ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. సో దాని మినిమం మ్యాక్సిమం వాల్యూ కనుక్కోవడం తెలుసు కదా. సో f'(x) కనుక్కుంటే మీకు క్రిటికల్ వాల్యూ వస్తుంది. సో ఆ క్రిటికల్ వాల్యూ వచ్చేసిన తర్వాత అక్కడ అంటే నేను క్యాల్కులేషన్ ఈజీ ఉండడం కోసం β²x అనుకున్నాను. సో అంటే సేమ్ అప్పుడు మీకు ఈజీ అవుతుంది క్యాల్కులేషన్. సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ డెరివేటివ్ చేస్తే క్రిటికల్ వాల్యూ 2 వచ్చింది. సో డబుల్ డెరివేటివ్ కనుక్కోండి, నెగిటివ్ అయింది.
సో డబుల్ డెరివేటివ్ నెగిటివ్ అయితే మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి x ఈక్వల్ టు దగ్గర మ్యాక్సిమం అవుతుంది. మరి ఇక్కడ x అంటే ఏంటి బీటా స్క్వేర్. సో బీటా స్క్వేర్ వాల్యూ 2 అయితే మ్యాక్సిమం అవుతుంది. మరి బీటా స్క్వేర్ 2 అయితే ఆల్ఫా క్యూబ్ ఏమవుతుంది 4 - 2. సో ఆల్ఫా క్యూబ్ కూడా 2 అవుతుంది కాబట్టి అవన్నీ తీసుకొచ్చి ఇందులో రాసేస్తే సో ఆల్ఫా క్యూబ్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ కదా, సో అందులో రాసేస్తే మీకు 16 వస్తుంది.